ఇంకా ఇక్కడ నుంచి కొండపైకి వెళ్తూ ఉన్నాము. సో అప్పుడు రాజులకి అంటే ఇక్కడ నుంచి పైన ఉన్నటువంటి భటులు కావచ్చు, ఎవరికైనా కమ్యూనికేషన్ పిలవాలి అంటే ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానాలు లేవు కాబట్టి సో ఇక్కడ నుంచి చప్పట్లు కొడితే పైకి రీసౌండ్ వస్తూ ఉంది. అట్లాగే ఒకసారి కొడితే ఒకటి, రెండుసార్లు కొడితే రెండుసార్లు సౌండ్ రావడం, అంటే కమ్యూనికేషన్. అంటే వాళ్లకు అవసరాల నిమిత్తం ఎన్నిసార్లు క్లాప్స్ అంటే చప్పట్లు కొడితే ఆ విధంగా వినబడేటటువంటి అది వినబడిన తర్వాత వాళ్ళు అంటే కిందికి రావడమా, లేదంటే పైనుంచి చూడడమా, లేదంటే శత్రువులు ఎవరైనా వస్తే ఏదైనా సౌండ్స్ ఇక్కడ నుంచి చేయడమా, బూరలు కావచ్చు ఇవన్నీ ఉండేవి కాబట్టి ఆ కొమ్ములు వాటి ద్వారా ఇక్కడ నుంచి సౌండ్ చేయడమా ఏదో చేసేవారు అని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి పైకి వెళ్దాం. రైట్, అక్కడ చూస్తున్నాం పైన చిన్నగా కాంపౌండ్ లాగా కట్టున్నటువంటి ఏరియా చూస్తున్నాం. అక్కడికి పైనుంచి వాటర్ ఏదైనా పడుంటే, వాటర్ వచ్చినప్పుడు వర్షాకాలంలో కానీ ఏదైనా వాటర్ పడి అక్కడి నుంచి ఈ పక్క దాంట్లోకి, దాని నుంచి జారుతూ దీంట్లోకి, ఇక్కడ నుంచి జారి ఈ కొలను అంటే వీళ్ళ తాగునీటి కోసం కావచ్చు, లేదంటే ఈ ప్లేస్లో ఉన్నటువంటి భటులకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం తాగునీటి కోసం ఇదంతా కూడా నిండిన తర్వాత ఆ అవసరాలకి ఇది వాడుకునేవారు అని కూడా చెప్తూ ఉంటారు. సో దీంట్లో ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం తామర పువ్వులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ కొలనులో సో అందమైన తామర పువ్వులు, ఇంకా వాటర్ కూడా ఉంది. సో ఇట్లా ఈ విధంగా వాటర్ను కూడా స్టోర్ చేసుకునే వాళ్ళు అని కూడా చెప్తా ఉన్నారు. రైట్, ఇక్కడ చూస్తున్నాం డేంజర్ సిగ్నల్ కూడా ఇక్కడ పెట్టారు, బోర్డు కూడా. సో దీంట్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి, అంటే ఏదైనా సొరంగం లాంటిది కానీ ఏదైనా ఉందేమో దీంట్లో, సో చాలా ప్రమాదకరం అంటూ కూడా ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. సో ఇక్కడ నుంచి ఇవి పాత మెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి చూస్తున్నాం. ఇవన్నీ పాత మెట్లు, కొంచెం సపోర్ట్కి పక్కన ఈ ఫెన్సింగ్ లాగా ఇది కూడా ఏర్పాటు చేశారు. సో మనం చూడొచ్చు పాత మెట్లు ఇవి స్కిడ్ అవుతున్నాయి, అంటే ఎక్కువగా షార్ప్గా లేవు, సో చాలా తక్కువగా ఉన్నాయి. అందుకనే ఇవన్నీ ఓల్డ్ మెట్లు ఇవి. సో ఇది పడిపోకుండా ఉండడానికి దీన్ని ఏర్పాటు చేశారు.